హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనము iOS మరియు ఆండ్రాయిడ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్గా ఉంటుంది, ఈ రెండు యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి iOS అయితే కరెక్ట్గా ఉంటుంది అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ అనేది ఎవరికి కరెక్ట్గా ఉంటుంది, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి కానివచ్చు, ప్రైజెస్ గురించి కానివచ్చు, ఫీచర్స్ గురించి కానివచ్చు, ఎవరికి పర్ఫెక్ట్గా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ముందుగా ఐఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించే మాట్లాడాలన్నమాట. ఈ కంపేర్ టు ఆండ్రాయిడ్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ కన్నా మనకి సెక్యూరిటీ కానివచ్చు, ప్రైవసీ కానివచ్చు, ఇవన్నీ కూడా కొంచెం iOSలో ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ దీంతో పాటుగా దీని యొక్క ప్రైస్ కూడా అదే విధంగా ఉంటుంది. దీని యొక్క ఫీల్ కూడా ఎన్హాండ్ ఫీల్ కానివచ్చు అండ్ అదేవిధంగా మీరు యూసేజ్లో కానివచ్చు ఎక్కడ కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఆ డివైజెస్లో అయితే మనకి ఆ ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్గా దీంట్లో ఉన్న యాప్ స్టోర్ గురించి చెప్పాలి. ఈ యాప్ స్టోర్లో మనకి అన్నీ లిమిటెడ్గానే ఉంటాయన్నమాట. ఏవైతే మనకి యూజ్ అవుతుంటాయో దానికి సంబంధించిన యాప్స్ మాత్రమే మనకు ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ కానివ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ఇన్స్టాల్ చేయడానికి కొంచెం అదుపు అంటాం కదా, అదైతే ఖచ్చితంగా ఐఫోన్లో అయితే మనకు ఉంటుందన్నమాట. ఎందుకంటే మాల్వేర్స్ కానివ్వచ్చు, ఎలాంటి వైరస్ కానివ్వచ్చు. అదే మీరు ఆండ్రాయిడ్లో తీసుకున్నట్లయితే సెక్యూరిటీ కానివ్వచ్చు, సెక్యూరిటీ ఉండదా అంటే సెక్యూరిటీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ని బేస్ చేసుకుని ఆ సెక్యూరిటీ కానివచ్చు, ప్రైవసీ కానివచ్చు మ్యానుఫ్యాక్చరర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్లో మీరు తీసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఓన్ బ్రాండ్ అనమాట, లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో. శాంసంగ్ కానివచ్చు, వివో కానివచ్చు, షామీ కానివచ్చు, ఎక్సెట్రా చాలా బ్రాండ్స్ అయితే ఆండ్రాయిడ్లో అయితే మనకి లభిస్తాయి. iOSలో మాత్రం డిఫరెంట్ యాక్సెసరీస్ ఏదైనా సరే iOS సంబంధించినవి ఎకో సిస్టమ్ అనేవి యాపిల్ వాచ్ కానివచ్చు, మ్యాక్ కానివచ్చు, మొబైల్స్ కానివచ్చు, ట్యాబ్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా వన్ కైండ్ ఆఫ్ iOSతో రన్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. అండ్ అదే ఆండ్రాయిడ్లో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట. లైక్ శాంసంగ్, వివో, ఎక్సెట్రా చాలా ఉంటాయి అనమాట. అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్లో మీరు చూసుకున్నట్లయితే ప్లస్ పాయింట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే మీకు మంచి ఫోన్ ఒక 8,000 నుంచి 1,00,000 రూపీస్ దాకా, అంటే స్టార్టింగ్ ప్రైస్ ఆండ్రాయిడ్లో మీరు చూసుకున్నట్లయితే 8,000 నుంచే స్టార్ట్ అయ్యి ₹1,00,000 దాకా ఉంటాయి. అదే మీరు ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఉండే దాంతోపాటు ఆ ప్రీమియం ఫీల్ అనేది మీకు బడ్జెట్ తగ్గట్టే ఆ ఇన్హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. బిజినెస్ మెన్స్ కానివ్వచ్చు, ఏదైనా ఎక్కువగా యూజ్ చేసే మొబైల్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఐఫోన్ వైపే వెళ్తారనమాట. అండ్ మీకు ఎక్కువ బ్యాటరీ కావాలి, నేను ఎక్కువ యూసేజ్ చేస్తాను, నాకు బ్యాటరీ కావాలి అనుకునే వాళ్ళు దాదాపుగా ఆండ్రాయిడ్ వైపే వెళ్ళిపోతారంటారనమాట. ఈ ఆప్టిమైజేషన్ బ్యాటరీ సంబంధించి యాపిల్లో అయితే మనకి ఆప్టిమైజేషన్ బ్యాటరీ సంబంధించి అయితే రన్ అవుతుంది. మీరు ఆ బ్యాటరీ అనేది ఎలా యూజ్ చేస్తే మీకు అలా పర్ఫామ్ చేస్తుంది అనమాట ఆ బ్యాటరీ అనేది. అదే ఆండ్రాయిడ్లో మీరు చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, లాంగ్ బ్యాటరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఆండ్రాయిడ్లో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట బ్యాటరీకి సంబంధించి. మనకి iOSలో చూసుకున్నట్టయితే బ్యాటరీ కంపేర్ టు ఆండ్రాయిడ్ మనకి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు లేటెస్ట్ 17 Pro Max తీసుకున్నట్టయితే దాంట్లో కూడా మీకు బిగ్గర్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది, కానీ కంపేర్ టు ఆండ్రాయిడ్ కంపేర్ చేసుకుంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత నుంచి అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి iOSలో అయితే మంచి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇవైతే మనకి దాదాపుగా 4 years నుంచి 5 years దాకా మనకి అప్డేట్స్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎవరైతే ఫోన్ యూస్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీళ్ళైతే iOS ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. ఐఫోన్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే మీరు ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా కానీ ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా మొబైల్ మొత్తం మీరు వాడకుండా పక్కన పడేసేంత వరకు మీకు ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి iOSలోనే రావడం జరుగుతుంది అనమాట. అదే మీరు ఆండ్రాయిడ్ విషయానికి వచ్చేసరికి మనకి అప్డేట్స్ అనేవి 2 to 3 years మాత్రమే ఉంటాయి అనమాట. 2 years నుంచి 3 years వరకే మీకు ఆ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా లాంగ్ టర్మ్ మనం యూస్ చేయాలనుకుంటే కొంచెం ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ల్యాగింగ్ ఇష్యూ కానివ్వచ్చు, ఆ స్ట్రక్ అవ్వడం కానివ్వచ్చు, యాప్స్ లోడ్ అవ్వడం కానివ్వచ్చు. స్టార్టింగ్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి మీకు మీరు పెట్టుకున్న బడ్జెట్ని బట్టి. దాన్ని బట్టి మీరు లాంగ్ టర్మ్ యూసేజ్ ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ల్యాగ్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తాం అనమాట. ఒక చిన్న పాయింట్, ఎప్పుడైనా సరే మీకు మొబైల్స్ అనేవి ల్యాగ్ అవ్వకుండా ఫ్రీగా రన్ అవ్వాలి అనుకుంటే ఆ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ క్లీన్గా ఉంటే మాత్రమే ఇవనేది కంఫర్టబుల్గా రన్ అవుతాయి అనమాట. అదే ఐఫోన్లో కంపేర్ చేసుకున్నట్టయితే మీరు ఎంత హెవీ యూసేజ్ చేసినా కానీ లాంగ్ టర్మ్ వరకు ఐఫోన్ మాత్రమే మనకి రన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆండ్రాయిడ్. ఇంకా ఐఫోన్ యొక్క అడ్వాంటేజెస్, ఐఫోన్ కొంటే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఐఫోన్లో మీరు మెయిన్గా చూసుకోవాలనుకుంటే వీడియో కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కంపేర్ టు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఫోటో కెమెరాస్ బాగుంటాయి, కానీ వీడియో క్వాలిటీ కంపేర్ చేసుకోండి మన ఐఫోన్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియో క్వాలిటీ అనేది కంపేర్ చేసుకోండి ఒకసారి ఆండ్రాయిడ్తో, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. మీరు లాంగ్ టైం అయినా సరే ఆ క్వాలిటీ అనేది ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అండ్ దీంతో పాటుగా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి 4 to 5 years ఇస్తారు కాబట్టి మనకి లాంగ్ టర్మ్లో ఐఫోన్ అనేది యూస్ చేయడానికి
ఎక్కువగా సూటబుల్గా ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటుగా ఐఫోన్ యొక్క ఎకో సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్ మీరు చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా అనేది ఉంటుందన్నమాట. కస్టమైజేషన్స్ చేసుకోవాలనుకుంటే మినిమల్ కస్టమైజేషన్స్ అయితే ఓకే, కానీ మీరు ఎక్కువగా కస్టమైజ్ చేసుకోవాలి. నాకు కొంతమంది ఉంటారనమాట డిఫరెంట్గా ఈరోజు మొబైల్ ఈ ప్యాటర్న్లో ఉందంటే నెక్స్ట్ వాళ్ళు హోమ్ లాక్ స్క్రీన్ మొత్తం కూడా మార్చేసి వేరే ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటి యూసేజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో, అలాగా ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకి ఐఫోన్ అనేది సూటబుల్ అవ్వదు. ఎందుకంటే ఐఫోన్లో సింపుల్గా ఇంటర్ఫేస్ ఉంటుంది, మీకు ల్యాగ్ ఇష్యూస్ రాకుండా చాలా సింపుల్గా ఉండే మొబైల్ అనమాట ఐఫోన్ విషయానికి వచ్చేసరికి. అదే మీరు ఆండ్రాయిడ్లో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ థీమ్స్ కానివచ్చు, డిఫరెంట్ కస్టమైజేషన్ కానివచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ మొబైల్ అనేది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వీళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్ విషయానికి వచ్చేసరికి. ఇంకా ఆండ్రాయిడ్ విషయానికి వచ్చేసరికి మనకి బడ్జెట్ అనేది మెయిన్ పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు 8,000 నుంచి 1 lakh లోపల బడ్జెట్ అనేది ఉంటుందన్నమాట. మీకు మంచి ఫోన్ అనేది 8,000 నుంచే స్టార్ట్ అయిపోతుంటాయి. మీరు బడ్జెట్ పెట్టుకునే దాన్ని బట్టి ఆండ్రాయిడ్లో మనకి మొబైల్స్ అనేది వేరియేషన్స్, కంపెనీస్, మ్యానుఫ్యాక్చరర్స్ అన్నీ మారుతూ ఉంటాయి. కాకపోతే ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో నుంచి స్టార్ట్ అవ్వడం అనేది ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళు ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ డివైసెస్, ఏ డివైస్కైనా సరే మీరు చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫైల్ షేర్ చేసుకోవచ్చు. అదే మీరు ఐఫోన్లో చూసుకున్నట్టయితే దాని యొక్క ఎకో సిస్టంలో మాత్రమే మనం అయితే ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కస్టమైజేషన్ అండ్ అదేవిధంగా మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఆండ్రాయిడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఐఫోన్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ, ఎవరైతే ప్రైవసీ కావాలి, సెక్యూరిటీ కావాలని ఎవరైతే ఎక్కువ కోరుకుంటూ ఉంటారో వీళ్ళకైతే ఖచ్చితంగా ఐఫోన్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ అంటే ఇష్టమా, ఐఓఎస్ మొబైల్స్ అంటే ఇష్టమా, ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.